ఈ 100 రోజుల కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? చండాలంగా ఉందని చెప్తానండి. ఎందుకనంటే ఇచ్చిన పథకాలు ఏమి ఇవ్వట్లేదు, చెప్పిన పథకాలు ఏమి ఇవ్వట్లేదు. వేస్ట్ మామూలు వేస్ట్ కాదు. ఎన్నో కోట్లు పోగాని అన్నారు. వాళ్ళకి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. బాగు చేసుకున్న తర్వాత వెళ్ళి ఫోటోలు తీశారంట. వాళ్ళకి ఇవ్వట్లే. కింద ఫ్లోర్ వాళ్ళకి ఇవ్వలేదంట, కానీ పై ఫ్లోర్ వాళ్ళకి ఇచ్చారంట. 3వ ఫ్లోర్లో ఇచ్చారంట. ఇచ్చిన డబ్బు మొత్తం కూడా 400 కోట్లు వరద బాధితులకే ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా. మరి ఏమండి, కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి 21 కోటి అవుద్దా అసలు? ధర్మం చెప్పు. వాటర్ బాటిళ్ళకి కలిపి 21 కోట్లు వేసాడు. అది తప్పు కదా. ప్రజల నోటికాడ తీసుకొని తిన్నట్టేగా. మరి ఆ డబ్బు అంతా ఏమైంది? కొంతమంది డొనేషన్లు ఇచ్చారు. ఆ డొనేషన్లు ఏమైనాయి? అవి చూసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ మాట అసలు నేను నా నోటుకుంటూ రానివ్వనండి. ఆడంత పనికిమాలోడు ఎవడూ లేడు. ఆడు వేస్ట్ గాడు. అదేంటి, ఆయన డిప్యూటీ సీఎం కదా. డిప్యూటీ సీఎం అయినా కానీ వేస్ట్ అండి. అది ఎందుకు పనికిరానోడు. గెలవటం అయినా వాళ్ళు ఎట్ట గెలిచారనుకున్నావు? ఈవీఎంలో మోసం చేసి గెలిచారు. కేంద్రం వాడుని వీళ్ళు ముగ్గురు కలిసి మోసం చేసి గెలిచారు. ప్రజలు మొత్తం జగన్కేశారు. ఈవీఎంలో మట్టుకి అది తప్పేశారు. అది కాదు, వాళ్ళేంటి మరి? వాళ్ళు బయటికి తీయాలి కదా నాన్న. ఈవీఎంలో బయటికి తీసి చెప్తే అది తెలిసిపోద్ది. మరి వాళ్ళేంటి వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారేంటి? అదంతా ఉత్తమాటలండి. అదంతా ఉత్తమాటలు. అవి పనికిమాల మాటలు మాట్లాడతాం కానీ ఎవడో ఉత్తమాటలు. 6 పథకాలు చెప్పాడు. 6 పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చాడు? ఒకటి చేస్తున్నాడు. ఒకటే చేసేది. ఇంకేమైనా చేస్తున్నాడా? చేయట్లేదు. అమ్మకు కూడా అన్నాడు, నీకు 15 అరే బుట్ట పిల్ల ఇప్పుడు వచ్చిందా? బుట్ట పిల్ల 15 అన్నారా? ఈ అమ్మాయికి 18,000 అన్నాడు. వేసాడా? అదంతా ఉత్తమాటలే కదా. అబద్ధం చెప్పకూడదు. నువ్వు పరిపాలించోడు ఎట్టుండాలి? ప్రజల మీద బాగుండాలి, మాట పడకూడదు. జగన్ గారు ఉన్నాడంటే అసలు రోడ్డు ఎక్కలే ఎంతవరకు. ఇప్పుడు విజయవాడ వెళ్ళి చూడు, ఎంతమంది రోడ్డు ఎక్కుతున్నారు. కూటికి అల్లాడి ఆకులు మేస్తున్నారు. కార్లు కొట్టుకుపోయి, బైకులు కొట్టుకుపోయి ఎంతమంది అల్లాడుతున్నారు చూస్తున్నారు కదా. నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది. రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. అది ఎందుకు పెట్టాడంటే లడ్డు ఒకటి తీసుకొచ్చాడు. ఏది మాదిగోడిని ఇతర క్యాస్ట్ వాళ్ళని వేరు చేస్తానికి. దీనివల్ల ఈ పథకాలు మర్చిపోతారు. దీనివల్ల లాభం పొందటానికి ఏది వాళ్ళ మీద వ్యతిరేకం వచ్చిందని చెప్పేసి అనుకుంటారని. అది అంతేగాని ఏమీ లేదు. లడ్డూలో ఏంటి కల్తీ జరిగింది అంటున్నారు, నిజమేనంటారా? ఒట్టిదేనండి, అబద్ధం. అది చాలా అబద్ధం. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఈ పథకాలు డైవర్ట్ చేయడానికే లడ్డు వ్యవహారం తీసుకొస్తా. అంతేనానా? ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఈ పథకాలు, ఈ లడ్డు తీసుకొచ్చి అడుగుతారుగా. నువ్వు అక్కడ దాకేందుకు చంద్రబాబుని విజయవాడ రమ్మను, చొక్కా పట్టుకుని ఆపుతారు. నువ్వు ఏ బజార్ వెళ్ళినా సరే చొక్కా పట్టుకుని ఆపుతారు. అట్లాంటి పనులు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు లడ్డు కల్తీ జరిగిందని మేము ఎక్కడ చెప్పలేదు అంటున్నారేంటి? చెప్పండి. చంద్రబాబు నాయుడేగా చెప్పింది, జరిగింది చెప్పాడుగా. లడ్డూలు గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని అబద్ధం చెప్పింది ఆయనేగా. ఇప్పుడు కాదని అని అంటున్నాడు. అది తప్పు కదా. 500 కోట్ల మందిని నువ్వు మోసం చేస్తావా? జగన్మోహన్ రెడ్డి ఇందులు ద్రోహి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా. ఏమండే, డెక్లరేషన్ ఇవ్వటానికి ఎన్నిసార్లు వెళ్ళాడు ఆయన పదవిలో ఉన్నప్పుడు? పట్టు వస్త్రాలు పెట్టాడు ఆయనకి. ఏది వెంకటేశ్వర స్వామికి. మరి అప్పుడు ఆపలేదే? నువ్వు డెకరేషన్ పెట్టి వెళ్ళమని అనలేదే చంద్రబాబు నాయుడు. నువ్వు పవన్ కళ్యాణ్ ఎట్ట సోయింగ్ చేశాడు. ఇప్పుడు చిన్నపిల్లకి నువ్వు డెకరేషన్ ఇస్తావా? ఏది ఫోటోలకు పోజులు ఇస్తానికి? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నాకు ఈ సూపర్ 6 చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం ఏడిపోద్ది. నాకు చూస్తుంటే భయం వస్తుంది. ఆయన ఏదో ఖాతాలో డబ్బులే పెట్టలేదని 8,000 కోట్లు పెట్టాడు, 800 కోట్లు పెట్టాడు. ఈయన పెట్టేళ్ళాడు. ఇప్పుడు ఈయన కలిసినప్పుడు, జగన్ కలిసినప్పుడు ఈయన పెట్టాడు 100 కోట్లు పెట్టాడు. ఈయన 800 కోట్లు పెట్టాడుగా ఖజానాలో. మరి ఏముంది? ఏమైపోయింది? ఏమవ్వలేదు. నాకు చూస్తుంటే భయం వస్తుంది. అంతా మోసం. భయం వస్తుంది, ఈ వస్తుంది అని చెప్పి
ఏం వేస్ట్. మరి జగన్ గారు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి నాశనం చేశాడు. ఖజానాలు చూస్తేనే ఖాళీ లేదు, ఏం అమలు చేయలేదు. పేద ప్రజలకి ఇవ్వాలండి అసలు గవర్నమెంట్. పేద ప్రజలకి ఇవ్వకపోతే ఇంకెందుకండి? ఎందుకు పేద ప్రజలకి ఇవ్వకపోతే? ఆయన ఏదో ఆయన ఉండే కెపాసిటీ చూసుకుంటాడు, కానీ పేద ప్రజలకి చూడయినా ఆయనకి జగన్ అయితే చూస్తాడు. పేద ప్రజలకి చూసే మంచి ఆయన అసలు నాకు చెప్తే ఈయనేదండి. ఫస్ట్ సూపర్ సిక్స్ చెప్పినప్పుడు ఒకటి అమలు చేయలేకపోతే ఎందుకండి? ఆయన చెప్పిన ఒక నెలలోనే అయిపోయింది, ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఒక లేదు. ఈ చెప్పిన పథకాలు అమలు చేసే వాళ్ళమే. ఈ లోపల ఈ వరద ముప్పు వచ్చింది, అమలు చేయలేకపోయాం. అంతా వరద డబ్బులు రాలేదా ఇంటికి? 1300 కోట్లు వచ్చినాయంట. మరి ఏం చేశాడు? వస్తున్నాయి ఇంకా డబ్బులు. వరద బాధ్యులు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. రకరకాల డబ్బులు వస్తున్నాయి కదా మా ఇంటికి. మళ్ళీ ఈ సినిమా యాక్టర్లు కూడా డబ్బులు ఇస్తున్నారు. ఏమైంది డబ్బులు అయ్యి? అవి మొత్తం వరద బాధితులకు పంచిపెట్టామంటున్నారు కదా. ఎక్కడండి? ఇది నాకు రావట్లేదు కదా, నాకు ఎక్కడ వస్తుంది? వారం నుంచి తిరుగుతున్నాను కదా, వారం నుంచి తిరిగి మా మిస్టర్ అడగండి, వద్దని వదిలేసింది. తిరగడం వద్దని చెప్పి అసలు బ్యాంక్ తిరిగి ఇసుకుపుట్టిపోయి ఇంకా దండం పెట్టేసి, వద్దురా బాబు ఈ డబ్బులు వద్దు, మాకు వద్దు అని చెప్పి అంటున్నా. ఎందుకంటే మా వయసుకి అంత అవసరమా? అదే జగన్ అయితే వాలంటీర్ ఇంటికి వచ్చేవాడు, ఇంటికి వచ్చి ఇచ్చేవాడు. అది నంబర్ కూడా ఏ క్లాస్ నెంబర్, అది 1902. ఫోన్ కొడితే ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకున్నాడు. సూపర్గా ఉండేది అది. ఇప్పుడేది ఈ అమలు చేయమని ఆ నంబర్లు గింబలు పెట్టి ఈ సూపర్ సిక్స్లు అన్నీ అమలు పెట్టి సూపర్గా చేయమని చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా పేదవారిని ధనికులు చేస్తామంటున్నారు కదా. ఏం ధనికులు చేస్తాడు? ముందు ఏం చేయడు. ఆయన ధనికులు చేసేవాడైతే ఇప్పుడు ఈ బురద బాధ్యులకి డబ్బులు ముందు ఇవ్వమని చెప్పండి, అది తర్వాత చూసింది ఇచ్చినట్టే. ఈ వరద బాధ్యత ఇవ్వాలి కదండి, ఇది ఇవ్వమని చెప్పండి ముందు. ఈ సూపర్ సిక్స్ అమలు చేయమని చెప్పండి, ఆ తర్వాత చూస్తారు. కానీ అది లేనిది ఇప్పుడు ఎందుకు? ముందు ఇది ఇవ్వాలి కదా. సరే, ఈ 100 రోజుల కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? చండాలం. వైసీపీ బాగా చేస్తుంది. ఈడ చంద్రబాబు నాయుడు వేస్ట్. ఈడు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నాడు, ఏది గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఏది ఆటోలకు ఫ్రీ అన్నాడు. జగన్ ఆటోలకు ఇచ్చాడు, డ్రైవర్లకి కార్లకి ఇచ్చాడు. 40 సంవత్సరాల వాళ్ళకేమో 18,000 ఇచ్చాడు. ఏది ఇవ్వలేదుగా ఈయన గారు. వచ్చే నెల నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ పథకం అందిస్తామంటున్నారు కదా. ఎవరండి ఉచిత అసలు ఇదంటే బస్సు ప్రియమనివ్వమండి చాలు. గ్యాస్ బండ్లు అవసరంలా, బస్సు ఎక్కించమనండి. జగన్మోహన్ రెడ్డి పథకాలు మొత్తం పెట్టి ఖజానాలో ఏమీ లేకుండా చేశాడు అంటున్నాడు కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు. అవన్నీ వేస్ట్ మాట్లాడినా. ఇప్పుడు 100 రోజులు అయింది. ఈ 40 సంవత్సరాలకి డబ్బులు ఇచ్చాడా? ఈ బస్సు ఫ్రీ అన్నాడుగా, వాళ్ళు ఎక్కిచ్చాడా? మరి గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఎక్కిచ్చాడా? అవన్నీ ఉట్టు మాటలు అన్నా. మరి 100 రోజుల్లో పెన్షన్ పెంచా, పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్లు పెట్టామంటున్నారు కదా. అన్న క్యాంటీన్లు పెట్టాడు, బాగానే ఉంది. పెన్షన్లు ఇచ్చాడు, అన్న క్యాంటీన్లు బాగానే పెట్టాడు. కానీ 40 సంవత్సరాలు 18,000 ఎక్కడ ఇచ్చాడు? 40 సంవత్సరాలకి 18,500 ఎక్కడ ఇచ్చాడు? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు, నేను సనాతన ధర్మం పాటిస్తుంటే హిందువులు అందరూ ఒకటి కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటున్నారేంటి? ఒకటే క్రీస్తులు ఒకటే ముస్లింలు ఒకటి చేస్తే దేశం ఆగుద్దా? అది అందరి దేవుళ్ళు ఒకటి. కాకపోతే మతానికి ఒక్కొక్క దేవుడు కొలిచినప్పుడు ఆ దేవుడే వాళ్ళకి నమ్మకం. అది హిందువులకి ముస్లింలకి యేసుక్రీస్తు అని అనేది కాదు కదా. దానికి అంతా ఒకటే దేవుళ్ళని. వీళ్ళు మతాలు వేరు చేసుకోవటమే తప్ప దీనికి ఎప్పుడు మాజీ సీఎం అనలేదు, ఇప్పుడు వచ్చే సీఎం కూడా అంటలా. ఇప్పుడు బయట పెట్టట్లేదు. ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చాక దాని విషయం ఎత్తట్లేదు, మళ్ళీ మర్చిపోయారు కళ్ళు. అది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థుడు గుళ్ళోకి రావాలంటే సంతకం పెట్టి రావాలంటున్నారేంటి? సంతకం దేనికి బాబు? దేనికి దానికి సంతకం? మామూలుగా మీ పలానా మతస్థులైనా ఆయన ఎప్పుడు త్వరగా పెట్టనన్నాడు. అదే జరిగిన విషయం. దానికి ఆయన చేసేది ఆయన తప్పేం చేయట్లేదుగా, ఉండదు చెప్పేసాడు డైరెక్టర్గా. నేను పెట్టాల్సి పని నేను అంత దొంగతనంగా వెళ్తున్నానా లేదా డైరెక్టర్గా 6 సార్లు 7 సార్లు వెళ్ళాడు. ఇప్పటికి ఎప్పుడు సంతకం పెట్టలా, ఇప్పుడు పెట్టనన్నాడు. అందుకే మానేశాడు.